32 ఏళ్ల తర్వాత మళ్ళీ కలిసి నటిస్తున్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అఖండ 2కి తన లక్కీ హీరోయిన్తో బాలయ్య. ఒకవేళ అదే నిజమైతే నందమూరి ఫ్యాన్స్కి ఫుల్ మీల్సే. ఆ విషయాలేంటో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. టాలీవుడ్ స్క్రీన్పై హిట్ పేర్గా నిలిచినటువంటి బాలకృష్ణ విజయశాంతి గారుల జోడీ మళ్ళీ కలిసి నటిస్తున్నారనే న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది. 16 సినిమాల్లో కలిసి నటించినటువంటి వీళ్ళిద్దరు లాస్ట్ సినిమా 1993లో వచ్చినటువంటి నిప్పురవ్వ సినిమా. అయితే రీసెంట్గా బోయపాటి శ్రీని గారి డైరెక్షన్లో వస్తున్నటువంటి అఖండ 2లో విజయశాంతి గారు ఓ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఒకటి ప్లే చేయబోతున్నారన్న ప్రచారం కూడా జరుగుతుంది. అయితే అఖండ ఫస్ట్ పార్ట్కి మించి బోయపాటి గారు భారీ మాస్ సీన్లు ప్లాన్ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే రాజకీయాల్లో బిజీగా ఉన్నటువంటి విజయశాంతి గారు సినిమాలకు గుడ్ బై చెప్పినట్టు కూడా గతంలో వార్తలు వచ్చినా బాలయ్య గారితో మన స్క్రీన్ షేర్ చేసుకునేందుకు ఆమె అంగీకరించారా అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. అయితే తెలుగు సినీ ఇండస్ట్రీలో కొన్ని జంటలు హిట్ పేర్లుగా ఆడియన్స్ దృష్టిలో ఎవర్ గ్రీన్గా నిలిచిపోతుంటాయి. అలాంటి జంటల్లో నందమూరి బాలకృష్ణ గారు, అదేవిధంగా విజయశాంతి గారుల జోడీ ఒకటి. అయితే బాలకృష్ణ గారు ఎంతమంది హీరోయిన్లతో నటించినా కానీ, విజయశాంతి గారు ఎందరితో హీరోలతో యాక్ట్ చేసినా కానీ వీరి కాంబినేషన్ ఓ స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే బాలయ్య గారి సరసన అత్యధిక విజయాలు చూసినటువంటి హీరోయిన్గా విజయశాంతి గారికి ఆ పేరుంది. 1984లో వచ్చినటువంటి కథానాయకుడి నుంచి 1993లో రిలీజ్ అయినటువంటి నిప్పురవ్వ వరకు కూడా వీళ్ళిద్దరు మొత్తం దాదాపు 16 సినిమాల్లో నటించారు. వీళ్ళిద్దరి కాంబినేషన్లో 2 గోల్డెన్ జూబ్లీ సినిమాలు కూడా ఉన్నాయి. అయితే 32 ఏళ్ల తర్వాత ఈ జోడీ మళ్ళీ నటించనున్నట్లు కూడా ప్రచారం జరుగుతూనే ఉంది. బోయపాటి బాలకృష్ణ గారుల కాంబినేషన్లో వస్తున్నటువంటి అఖండ 2లో విజయశాంతి గారు ఓ ఇంపార్టెంట్ క్యారెక్టర్లోనే ఉంటుందన్న ప్రచారం కూడా సాగుతుంది. అయితే ఇదే విషయం ఇప్పుడుది కాదు, గతంలోనే ప్రచారం జరిగినా కానీ యూనిట్ నుంచి మాత్రం ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు. అయితే రీసెంట్గా ఈ టాపిక్ మళ్ళీ ఊపందుకుంది. బాలకృష్ణ గారి కెరీర్లో తొలి పాన్ ఇండియన్ మూవీగా, బోయపాటి గారి తొలి సీక్వెల్ సినిమాగా ఎన్నో రికార్డులు క్రియేట్ చేస్తున్నటువంటి అఖండ 2పై భారీ అంచనాలే ఉన్నాయి, అందరికీ తెలిసిందే. ఈ సినిమాల్ని మనకు తెలుసు 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రామాచంట, గోపియాచంట గారు కలిసి బాలయ్య గారి చిన్న కుమార్తె తేజస్విని గారు కూడా నిర్మిస్తున్నారు. అయితే అఖండ 2 విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ పార్ట్ మాదిరిగే ఇందులోనూ బాలకృష్ణ గారు డ్యూయల్ రోల్గా కనిపించనున్నారు. అండ్ ఒకవైపు అఘోరా పాత్రలో పవర్ఫుల్ మాస్ లుక్తో పాటు మరోవైపు సత్యపదం పాటించేటువంటి ఒక గురువు తరహా క్యారెక్టర్లో బాలయ్య నటిస్తున్నట్లు కూడా లీకులు వినిపిస్తున్నాయి. ఫస్ట్ పార్ట్ మించి అదిరిపోయేలా బోయపాటి గారు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఎందుకంటే అది బాలకృష్ణ గారు చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అండ్ పాన్ ఇండియా కాబట్టి. అయితే ఈ టైంలోనే ఈ మూవీలో విజయశాంతి గారు నటిస్తే సినిమాకు మరింత క్రేజ్ పెరుగుతుందని మేకర్స్ నుంచి వచ్చినటువంటి థాట్ ఇది. అందుకే గతంలో మనకు తెలుసు మహేష్ బాబు గారు, అనిల్ రావిపూడి గారు కాంబినేషన్లో వచ్చినటువంటి సర్లే నీకెవర్లో ఆ మూవీతోటి సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టినటువంటి విజయశాంతి గారు ఇటీవలే కళ్యాణ్ రామ్ గారికి మదర్గా కూడా సన్ ఆఫ్ వైజయంతి సినిమాలో నటించారు. ప్రస్తుతం ఆ సినిమా అంటే కొంచెం ఓకే అనిపించింది, బట్ ఓకే, కానీ క్యారెక్టర్ పరంగా ఆవిడకి చాలా మంచి పేరు వచ్చింది కళ్యాణ్ రామ్ గారికి కూడా. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి విజయశాంతి గారు కొద్ది నెలల క్రితమే ఎమ్మెల్సీగా రీసెంట్గా బాధ్యతలు కూడా చేపట్టారు. అయితే ఇకపై ఆమె సినిమాలు చేసే ఆలోచన లేదన్న ప్రచారం కూడా చెప్పింది, అంటే ప్రచారం కూడా జరిగింది, ఆవిడ కూడా చెప్పింది. మరి ఇలాంటి సిచ్యువేషన్స్లో విజయశాంతి గారు బాలయ్య సినిమాలో నటించేందుకు ఒప్పుకుంటారా లేదా అనేది మాత్రం ఇంట్రెస్టింగ్గా మారింది. ఒకవేళ ఇదే న్యూస్ కనుక నిజమైతే మాత్రం బాక్స్ ఆఫీస్ దడదడలాడాల్సిందే. ఈ సినిమా దసరా అనుకుంటున్నారట, సెప్టెంబర్ 25న రిలీజ్ కానుందని కొంచెం టాక్ అయితే నడుస్తుంది. సో చూడాలి మరి వీళ్ళిద్దరి కాంబినేషన్. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు 16 సినిమాలు కలిసి నటించారు. అందులో ఆల్మోస్ట్ 98-99% సక్సెస్ రేట్ ఉంది. అంటే 1-2 సినిమాలు తప్పితే అన్నీ కూడా సూపర్ హిట్ సినిమాలట. బట్ మరి 32 ఏళ్ల తర్వాత అటు బాలకృష్ణ గారు రాజకీయాల్లో బిజీగా ఉన్నారు, ఇటు విజయశాంతి గారు కూడా ఇద్దరు రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఒకరు ఎమ్మెల్యే, ఒకరు ఎమ్మెల్సీ. సో కాబట్టే వీళ్ళిద్దరు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కలిసి మళ్ళీ నటించబోతున్నారు స్క్రీన్ మీద, అది కూడా అన్నారు. అది కూడా సీక్వెల్ సినిమా. బోయపాటి గారు యాక్షన్ సీక్వెన్స్ తెలుసు, ఆయన ఒక క్యారెక్టర్ క్రియేట్ చేయాలంటే ఎంత ఇంపాక్ట్ ఉంటుందో. గతంలో జగపతి బాబు గారిని విలన్గా ఎలా అయితే ఎస్టాబ్లిష్ చేశారో ఇప్పుడు విజయశాంతి గారిని కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్, బట్ అది ఏంటి అనేది అయితే రివీల్ కాలేదు. బట్ ఈ వార్తలు అయితే వస్తున్నాయి. బట్ దీని మీద ఎందుకంటే పాన్ ఇండియా కాబట్టి అన్ని లాంగ్వేజ్లో మార్కెట్ వర్కౌట్ కావాలి కాబట్టి విజయశాంతి గారిని అప్రోచ్ అయినట్లయితే తెలుస్తుంది. బట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇంతవరకు లేదు. బట్ ఈ కాంబినేషన్ మాత్రం నిజంగానే ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. దాదాపు 32 ఇయర్స్, అంటే రీసెంట్గా నందమూరి ఫ్యామిలీ నుంచి కళ్యాణ్ రామ్ గారితో నటించింది కాబట్టి ఇప్పుడు బాలకృష్ణ గారితో కూడా సంప్రదింపులు జరిగే అవకాశాలు ఉన్నట్లయితే తెలుస్తుంది. సో ఇటు రాజకీయాలు మరి ఆవిడ సినిమాలు చేస్తారా అంటే చెయ్యనని చెప్పింది.
ఇంకా ఇక మీదట సినిమాలు చేయనుంది. అది కూడా 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' సినిమాకి డైరెక్టర్ రిక్వెస్ట్ మేరకు మేడం నాకు ఇది లైవ్‌కి సంబంధించిన విషయం. మీరు తప్పితే ఈ క్యారెక్టర్ ఇంకెవరు చేయలేరు అని కూడా ఆయన రిక్వెస్ట్ చేసి చేయించారట. అండ్ దానికి తోడు కళ్యాణ్ రామ్ గారు కూడా వైజయంతి అనే క్యారెక్టర్ విజయశాంతి గారు చేస్తేనే ఈ సినిమా మనం చేద్దాం. ఆవిడ గనక చేయకపోతే ఈ సినిమా డ్రాప్ అవుదాం అని కూడా ఆయన అఫీషియల్‌గా స్టేజ్ మీదనే అనౌన్స్ చేశాడు. సో, కాబట్టి ఒకరి కెరియర్ లైఫ్ అండ్ డెత్ సిట్యుయేషన్స్‌లో ఉంది కాబట్టి ఒప్పుకున్నాను. బట్ తర్వాత స్క్రిప్ట్ విన్నాక నిజంగా ఇలాంటి ఒక క్యారెక్టర్‌ని మిస్ అయిపోయేదాన్ని. అంత బాగా నచ్చిందని కూడా నచ్చి చేశాను. బట్ ఇక్కడ ఈ 2 ఆలోచించి చేశానని చెప్పింది. మరి బాలకృష్ణ గారంటే మేబీ డెఫినెట్‌గా వీళ్ళిద్దరిది హిట్ కాంబో కాబట్టి ఆ బజ్ ఎంతో కొంత ఉంటుంది కాబట్టి అప్రోచ్ అయిన విధానం కూడా కొంచెం సానుకూలంగా స్పందించినట్లయితే తెలుస్తుంది. బట్ దీని మీద ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే లేదు. సో, మొత్తంగా నందమూరి ఫ్యాన్స్‌కి మాత్రం విజయశాంతి గారు ఒక లక్కీ హీరోయిన్ అనే చెప్పాలి బాలకృష్ణ గారి సైడ్ నుంచెల్లి. సో, మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుందనుకుంటున్నారు? సెకండ్ ఇన్నింగ్స్‌లో విజయశాంతి గారు బాలకృష్ణ గారితోటి ఎలాంటి క్యారెక్టర్ చేస్తే బావుంటుందనుకున్నారు? గతంలో హీరోయినా? లేకపోతే ఒక ఇంపార్టెంట్ క్యారెక్టరా? ఏమనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి.